హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు శ్రీకర్కి లంచ్ బాక్స్లోకి పన్నీర్ తోటి స్టార్టర్ చేస్తున్నానండి. ఏదైనా పన్నీర్ తోటి కెబాబ్స్ లాగా తీసుకెళ్తానని చెప్పాడు. సో దానికోసం సింపుల్గా ఒక రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఇది పెద్దవాళ్ళకి కాదు కానీ పిల్లలు తినడానికి చాలా బాగుంటుంది. సో పన్నీర్ క్యూబ్స్ తీసేసుకున్నాను, కొంచెం వాటర్లో వేసి ఇవి తీసుకున్నాను అనమాట, ఫ్రీజర్లో కాబట్టి. తర్వాత దీనిలో కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నాను. పెరుగు యాడ్ చేసిన తర్వాత ఇందులో కొంచెం నార్మల్ స్పైసెస్ ఉంటాయి కదా, కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. మీరు వీడియోలో చూసిన విధంగా ఇలా చేస్తే ఏంటంటే పిల్లలకి మనం కార్న్ఫ్లోర్ కానీ అట్లా ఏమీ ఎక్సెస్ బైండింగ్ కోసం ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు. ఇది వాళ్ళు సైడ్ డిష్గా లేకపోతే మెయిన్ డిష్గా తినొచ్చు, లేకపోతే స్నాక్స్లా తినొచ్చు, వాళ్ళ ఇష్టం అనమాట. ఇప్పుడు పిల్లలందరూ పన్నీర్ చాలా ఇష్టంగా తింటున్నారు కదా, అలాగా. సో ఇలా ఇవన్నీ వేసేసి మిక్స్ అయితే చేసుకోవాలి. నేనైతే ఇప్పటి వరకు కారం, పసుపు ఇంకా సాల్ట్ వేసున్నాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా త్వరగా కూడా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను ఇక్కడైతే 100 గ్రామ్స్ ఫుల్గా లేదు కానీ పన్నీరు కొంచెం తగ్గింది, అంత తీసుకున్నాను. పక్కన తన కోసం కొంచెం పీస్ పులావ్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. అంటే ఇదొక్కటే సరిపోదు, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అందరు రైస్ తెచ్చుకుంటారు కదా బాక్స్లో, దానికోసము ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి నీట్గా. మనకి కారం ఇది మాత్రం కూడా వద్దు, పిల్లలు అసలు ఏమీ తినరు అని అనుకుంటే కనుక కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది వేస్తే ఏంటంటే మంచి కలర్ కూడా వస్తుంది, అలాగే చక్కగా వాళ్ళకి చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది. అలా అని కలర్స్ ఏమి యాడ్ చేయకండి, ఇది ఆల్రెడీ మంచి కలరే వస్తుంది. సో పిల్లలకి కలర్స్ పెట్టడం అంత మంచిది కాదు కదా, ఎంత అవి హెల్దీ అయినా ఎంత న్యాచురల్ కలర్స్ అయినా కూడా. వీటిని ఇలా మిక్స్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా డ్రైగానే ఉంటాయి. సో కొంచెం ఫ్లేవర్ కోసం నేను కబాబ్ మసాలా యాడ్ చేస్తున్నాను. మీరు ఇది యాడ్ చేయకపోయినా కూడా టేస్ట్ చాలా బాగానే ఉంటుంది. బట్ శ్రీకర్ కొంచెం మసాలా తింటే ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఇష్టపడతాడు. ఎందుకంటే తనకి చిన్నప్పటి నుంచి అలవాటు ఉందని. మీ పిల్లలు కనుక మసాలా ఇష్టపడరు, మసాలా ఎందుకు మళ్ళీ వేడి చేస్తుంది అలా అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా కలిపేసుకుని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఇది యాక్చువల్గా నేనైతే ఇక్కడ చిన్న బాండీ ఉంటే నా దగ్గర ఈ ప్యాన్లో చేసేస్తున్నాను. మీరు దోశలు వేసే తవా కానీ చపాతీ వేసే తవా కానీ ఉంటుంది కదా, అందులో వేశారు అంటే ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుంది అనమాట, అలాగే త్వరగా వేగిపోతాయి. సో నేను మాత్రం ఇలా ప్యాన్లో చేస్తున్నాను. నాకు ప్యాన్లో చేసిన దానికి పెనం మీద చేసిన దానికైతే తేడా తెలిసింది ఆయిల్ విషయంలో. సో పిల్లలకి మనం ఎంత తక్కువ ఆయిల్ కన్జ్యూమ్ చేపిస్తే అంత మంచిది కాబట్టి మీరైతే పెనం మీదే చేయండి. నేను అంతకుముందు 2-3 సార్లు పెనం మీద చేసి ఇచ్చాను, అప్పుడైతే ఆయిల్ చాలా తక్కువ తీసుకుందనమాట. ఇది కూడా మీకు మొత్తం ఈ ఆయిల్ అంతా తీసుకోదు, మీకు మిగిలిపోతుంది బాండీలోనే, చూస్తారు మీరు అదంతా. సో ఇలా వేసేసి మీడియం ఫ్లేమ్లో, అంటే మీడియం టు సిమ్లో పెట్టుకోండి. మరీ సిమ్లో పెడితే అతుక్కుపోతాయి, మరీ హైలో పెట్టుకుంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి, మాడిపోతాయి. అలాగే కర్డ్ కూడా ఉంది కదా, మరి హై మీద పెట్టి దాన్ని మనం ఫ్రై చేయడం కూడా అంత కరెక్ట్ కాదు. సో ఎప్పుడు రైస్ అయినా అనే పిల్లలకి ఎప్పుడైనా ఇలా ఇచ్చేస్తే వాళ్ళు కూడా కొంచెం స్పెషల్గా ఫీల్ అవుతారు, లంచ్ కోసం ఎక్సైటెడ్గా ఉంటారు. సో ఇలా హెల్దీగా ఇస్తే ఏంటంటే మనకు కూడా ప్రాబ్లం ఉండదు, అంటే ఏం తింటున్నారు ఏంటి స్కూల్లో అని చెప్పేసి. సో మనం ఇంత కష్టపడి వండిన దానికన్నా వాళ్ళ బాక్స్, లంచ్ బాక్స్ రిటర్న్ లెఫ్ట్ ఓవర్స్ ఏమీ లేకుండా ఎంటీగా వచ్చినప్పుడు కలిగే ఆనందమే ఎక్కువ అని నా ఫీలింగ్. మీరు కూడా అలాగే ఫీల్ అవుతారా? అంటే మనం పొద్దున్నే లేచి కష్టపడిపోయాం, వండేసాం, మీరు తినాలి అని కాకుండా సో ఆ ఫుడ్ అంతే టేస్టీగా ఎమ్మీగా వండి వాళ్ళు ఖాళీ లంచ్ బాక్స్తో వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. నేనైతే అది పర్సనల్గా రోజు అనుకుంటూ ఉంటాను, ఈరోజు ఎంటీగా వచ్చేయాలి, బాక్స్ ఏం వదలకూడదు అని. సమ్ టైమ్స్ హ్యాపెన్స్, కొన్నిసార్లు అయితే లెఫ్ట్ ఓవర్స్ తీసుకొస్తూ ఉంటాడు. సో తను తీసుకొచ్చే లెఫ్ట్ ఓవర్స్ కూడా నాకు ఐడియా ఉంటాయి, అంటే నేను ఏ ఫుడ్ పెట్టానో నాకు తెలుసు కాబట్టి తనకు నచ్చుతుందా లేదా అని చెప్పేసి కొన్నిసార్లు ముందే ఎక్స్పెక్ట్ చేస్తాను, ఇది ఈరోజు తీసుకొచ్చేస్తాడు ఇంటికి అని. అలాంటప్పుడు అలాగే ఇంటికైతే తీసుకొచ్చేస్తాడు. చూసారు కదా, ఇలా వేగితే చాలు, ఇంతకన్నా క్రిస్పీ అయితే మరి గట్టిగా అయిపోతాయి వాళ్ళు తినే టైంకి. సో ఇలా తీస్తే ఏంటంటే మనకి పైనంతా క్రిస్పీగా ఉంటాయి, లోపలంతా సూపర్ సాఫ్ట్ ఉంటుంది పన్నీర్. ఒక టిష్యూ మీద తీసుకోండి, తీసుకుంటే ఇంకా ఆయిల్ కూడా వాళ్ళు కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం ఉండదు. చూసారు కదా, చాలా ఆయిల్ మిగిలింది, అంటే ఆల్మోస్ట్ పెద్దగా ఆయిల్ ఏం పీల్చలేదు. మీరు తవా మీద చేస్తే అసలు ఇంత ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం ఉండదు, మీరు దోశకి ఎలా వేస్తారో ఆయిల్ వేస్తే సరిపోతుంది. సో ఇంకా నేను ఈ పన్నీర్ పక్కన పెట్టేశాను, అబ్జర్వ్ చేసుకుంటుంది ఆయిల్ అంతా టిష్యూ పేపర్ అని. సో ఎలాగో నేను ఆమ్లెట్ ఇద్దాం అనుకున్నాను బ్రేక్ఫాస్ట్లోకి, సేమ్ ఇదే ఆయిల్లో అయితే వేసేస్తున్నాను.
చూడడానికి అలా ఉంది కానీ అంటే అదేమీ అంత మాడడం అట్లా ఏమీ అవ్వలేదు. సో అందుకని చెప్పేసి నేను ఇదే ఆయిల్లో వేసేస్తున్నాను. మీ దగ్గర బటర్ ఉంటే, నేను అంతకుముందు 2 టైమ్స్ చేసినప్పుడు నా దగ్గర గార్లిక్ బటర్ ఉంది. గార్లిక్ బటర్తో నేను పన్నీర్ ఫ్రై చేశాను. అప్పుడు ఫ్లేవర్ ఇంకొంచెం ఎన్హాన్సింగ్గా ఉంది టేస్ట్ వైజ్. మీ దగ్గర బటర్ ఉంటే, హెల్దీగా బటర్ పర్వాలేదు అనుకుంటే మీరు అది ఇచ్చేయచ్చు. సో ఈరోజు లంచ్ బాక్స్ వచ్చేసి పీస్ పులావ్ విత్ పన్నీర్ కబాబ్స్, ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఆమ్లెట్, స్నాక్స్ బాక్స్లోకి స్నాక్స్ బాక్స్ స్కూల్లో తినేదానికి వచ్చేసి పంప్కిన్ సాల్టెడ్ సీడ్స్ హ్యాపీలో నుంచి, తర్వాత బస్లో స్నాక్ తినడానికి మఖానా అనమాట. సో ఇదైతే ప్యాక్ చేసేసాను. ఇంకా కిందకి వచ్చేసాం మేము బస్ ఎక్కడానికి. ఈరోజు మేము వచ్చేసరికి బస్ అయితే రాలేదు. చాలా రోజుల తర్వాత ఇక్కడ వీడియోస్ తీసుకోవడానికి కొంచెం అంత హోప్, కొంచెం అంత టైము, కొంచెం అంత స్పేస్ దొరికింది. సరే వైనాట్ అని చెప్పి ఇంకా ఇక్కడ మా బైక్ ఎక్కడైతే పార్క్ చేసి ఉంటుందో అక్కడే నుంచుంటాము. ఇక్కడ నుంచుంటే టర్నింగ్లో బస్ కనిపిస్తుంది. సో బస్ అట్లా మా ఇంటి ముందుకు వచ్చేసరికి మేము ఇట్లా గేట్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. ఇంకా ఇక్కడైతే ఎక్కించేసి ఇంటికి వచ్చేసాను. శ్రీకర్ కోసం పార్సిల్స్ వచ్చాయి. అదేంటి శ్రీకర్ కోసమే అంటున్నారు అని అనుకుంటున్నారా? ఇవి నిజంగానే శ్రీకర్ కోసం వచ్చాయి. రాఖీ పండుగ వస్తుంది కదా, సో వాళ్ళ సిస్టర్స్ వాడి కోసం రాఖీలు పంపించారు. సో వీళ్ళు మీకు కూడా తెలిసిన వాళ్ళే. నేను ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో రాఖీ రోజు చెప్తాను. ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం ఒక 4 years నుంచి రెగ్యులర్గా వస్తున్నాయి అనుకుంటా. లాస్ట్ ఇయర్ మాత్రం మేము వెకేషన్ కోసం కేరళ వెళ్ళాము, అప్పుడు ఒక్కసారి మిస్ అయినట్టుంది. రిమైనింగ్ అన్నిసార్లు వాడి కోసం అయితే రాఖీలు వచ్చాయి. ఇంకా ఇప్పుడు మా కోసం లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. త్వరగా లంచ్ చేసేద్దాం అనుకున్నాము, బ్రేక్ఫాస్ట్ ఏం లేకుండా. దానికోసం వంకాయ బఠానీ కర్రీ అంటారు కదా, అది చేస్తున్నాను. ఆయిల్ తీసుకున్నాను, అందులో తాలింపు దినుసులన్నీ వేసుకుని కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాను. తర్వాత కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. నాకు నిన్నటి వీడియోలో ఒక 2-3 కామెంట్స్ వచ్చాయండి, 3 అనుకుంటాను. ఏమంటే మీరు మీ వంటలు భలే సింపుల్గా ఉంటాయి, చాలా బాగా చేస్తారు, మీరు టేస్టీగా చేస్తారు అని చెప్పి. నాకెప్పుడు వంటని కాంప్లికేట్ చేయడం ఇష్టం ఉండదండి. అంటే కొన్ని వంటలు ఎలా తింటే బాగుంటాయో అలా తింటేనే బాగుంటుంది. అంటే అన్ని మసాలాలు వేసుకుని, ధనియా పొడులు వేసేసుకుని, జీరా పొడులు వేసేసుకుని అంటే తినాలి. అలా తినే వంటలు కూడా ఉంటాయి. సో రెగ్యులర్గా రోజువారి వాటిల్లో అంత మసాలాలు, అంత పొడులు అవసరం లేదని నా ఫీలింగ్. అంటే అందుకే నావన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. అలాగే నేను కిచెన్లో మనం ఎంత టైం స్పెండ్ చేసామో అన్న దానికన్నా ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేసామో, ఆ ఫుడ్ ఎంత బాగా టేస్ట్గా తయారైంది, మనం ఎవరి కోసం అయితే వండామో వాళ్ళు ఎంత బాగా తిన్నారు అనే దాని గురించి నేనైతే ఆలోచిస్తూ ఉంటాను. సో అందుకని నా వంటలు అయితే సింపుల్గా ఉంటాయి. ఇది నేను చెప్పాలనుకున్నాను. మీరు కామెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేశాను. అది కూడా వేగిపోయిన తర్వాత సాల్ట్, పసుపు వేశాను. తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసేసి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఎందుకు అంటే ఇవి పచ్చ వంకాయలు అనమాట, గుత్తి వంకాయలు ఉంటాయి కదా అవి. సో ఇవి మగ్గడానికి కొంచెం టైం పట్టేలా అనిపిస్తే కొంచెం వాటర్ వేశాను. వాటర్ వేసి ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత నా దగ్గర ఈ ఫ్రోజన్వి పీస్ ఉన్నాయి, ఇవి యాడ్ చేసేసాను. చిన్నప్పుడు మనం నా చిన్నప్పుడు నాకు ఒక 6 years 7 years వస్తుంది, భోజనాలు అంటే ఏంటో తెలుస్తుంది అన్నప్పుడు ఈ వంకాయ బఠానీ కర్రీ రెగ్యులర్గా ఉండేది. బంగాళదుంప కర్రీ ఒకటి, వంకాయ కర్రీ ఒకటి కన్ఫామ్గా పెట్టేవాళ్ళు వెజ్ భోజనాలకు వెళ్తుంటే. బట్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసరికి ఇవన్నీ పన్నీర్ డామినేట్ చేసేసింది అనమాట. సో దానిలో ఫైనల్గా కారం వేసేసాను, తర్వాత గరం మసాలా కూడా వేసేసాను. వేసేసి కలిపేసుకుంటే కర్రీ మాత్రం రెడీ అయిపోతుంది. సూపర్ డూపర్ ఎమ్మీగా ఉంటుంది. వేడివేడి అన్నం వంకాయ కర్రీ అయితే తినేసాము. ఇంకా శ్రీకర్ అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు, స్నాక్స్ తింటానన్నాడు. సరేనని చెప్పి ఫ్రెంచ్ ఫ్రైస్ చేశాను. ఫ్రెంచ్ ఫ్రైస్ తింటానని అడిగాడు. నువ్వు తినాలంటే ఇంకొన్ని సీడ్స్ నువ్వు తినాలి అని చెప్పాను. సో సీడ్స్ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చేసాను. మా కోసం అయితే అల్లం టీ పెట్టాను, చల్లగా ఉంది. సరే అల్లం టీ తాగి చాలా రోజులైంది కదా అని టీ అయితే చేశాను. రెగ్యులర్గా కాఫీయో టీయో ఏదో ఒకటి ఉండాలన్నమాట. 5 to 6:30 మధ్యలో అయితే ఈవినింగ్ తాగుతాము. ఇప్పుడు 6 దాటిపోయింది టైము. చూసారా, మీకు 6 అయిందంటే నమ్ముతారా ఏంటో ఈరోజు కొంచెం బాగా వెలుతురుగా అనిపించింది. అలాగే ఈ వ్యూ కూడా చాలా బాగుంది. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్న వాళ్ళైనా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ట్యాప్ చేయండి. ఆప్షన్స్లో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈవినింగ్ అయిపోయిన తర్వాత కొంచెం టీ తాగేసిన తర్వాత ఇక్కడ రేపు వరలక్ష్మి వ్రతం కోసం గ్రాసరీ కావాలి కదా, అదైతే ఆర్డర్ చేసుకుంటున్నాను బిగ్ బాస్కెట్లో. ఈ మంత్ స్టార్టింగ్లో అయితే నేను ఆర్డర్ చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు ఆర్డర్ చేసినా మళ్ళీ వరలక్ష్మి వ్రతానికి ఆర్డర్ చేసుకోవాలి కదా అన్నట్టుగా.
ఇక్కడైతే థింగ్స్ అన్నీ ఆర్డర్ పెట్టుకుంటున్నాను. సో మేము ఈ ఫ్లాట్కి వచ్చిన తర్వాత మాకు మ్యాక్సిమం 15 అవర్స్లో డెలివరీ అయిపోతుంది. అంటే నైట్ పెడితే మార్నింగ్ డెలివరీ వచ్చేస్తుంది అనమాట బిగ్ బాస్కెట్. సో అందుకోసం ఇక్కడైతే కొన్ని ఫస్ట్ అయితే నేను అన్ని పేపర్ మీద ఏం నైవేద్యాలు చేయాలనుకుంటున్నానో రాసేసి దాన్ని బట్టి సరుకులు లిస్ట్ అవుట్ చేసుకున్నాను. అవి బ్రెయిన్లో ఉంటాయి, అవి అయితే పెట్టేస్తాను. మీ పనులన్నీ ఎంతవరకు వచ్చాయి? మీరందరూ మీ వరలక్ష్మి వ్రతం కోసం ఏర్పాట్లు చేసేసుకున్నారా? సో బట్టలు, బంగారం, వెండి షాపింగ్లు అన్నీ అయిపోయాయా? గ్రోసరీతో ముగుస్తుంది. గ్రోసరీ అయిన తర్వాత ఇంకా ముందు రోజు పూలు పళ్ళు తెచ్చుకోవాలి కదా, అవి కూడా తెచ్చేసుకుంటే అయిపోతుంది. నేనైతే ఇంకా బ్లౌజ్ పీస్లు, బ్యాంగిల్స్ ఇవన్నీ తెచ్చుకోవాలి. ఏకంగా గురువారం వెళ్ళి అన్నీ తెచ్చేసుకుందాం అనేసి అనుకున్నాను. బుధవారం వెళ్దాం అనుకున్నాను, కానీ నేను వెళ్దాం అనుకునే టైంకి మా హస్బెండ్ వర్క్ అయ్యేసరికి ఫుల్ వర్షం పడింది. మేమున్న ఏరియాలో ఎంత పెద్ద వర్షం అంటే అంత పెద్ద వర్షం. సో ఇంకా వెళ్ళడానికి అవ్వలేదు. ఎలాగో ఫ్రూట్స్, ఫ్లవర్స్ తెచ్చుకోవడానికి గురువారం వెళ్ళాలి కదా, అప్పుడే అన్నీ తెచ్చేసుకుందామని ఆగిపోయాను. సో ఇక్కడైతే అన్నీ నాకు కావాల్సినవి అన్నీ ఆర్డర్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. టిఫిన్ అనమాట ఈరోజు. సో పూరి తిందామన్నారు. సో దానికోసం పూరి కర్రీ చేస్తున్నాను. ఇది హోటల్ స్టైల్, చాలా బాగుంటుంది. ఆయిల్ తీసుకోండి, అందులో తాలింపు దినుసులన్నీ వేసేసుకోండి, తర్వాత కరివేపాకు వేసుకోండి. ఇది ఆ హోటల్ స్టైల్ పూరీ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే కరివేపాకు, పచ్చిమిర్చి, గ్రీన్ పీస్, క్యారెట్, ఆలు, ఇవి ఉంటే చాలు మీకు చాలా టేస్ట్గా కర్రీ వచ్చేస్తుంది. చాలా సింపుల్ కూడా చేసుకోవడం. సో తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకున్నాను, చూసారు కదా. సో ఇంకా ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ చక్కగా ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి, బాగా వేగిపోవాలి, అప్పుడే కర్రీ బాగుంటుంది. సో అవి వేగిపోయిన తర్వాత నేను ఉడకబెట్టిన బంగాళదుంపలు ఇంకా నార్మల్గా కట్ చేసిన క్యారెట్ వేశాను. క్యారెట్ నా దగ్గర కొంచెమే ఉంది, మీరు కొంచెం పెద్ద క్యారెట్ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా బఠానీ కూడా వేసేస్తున్నాను. ఇది మనకి ఆయిల్లో కొంచెం ఇట్లా వేగింది అనుకున్న తర్వాత దీనిలో ఉప్పు, పసుపు వేసేసుకొని ఇంకా వేయించుకోవాలన్నమాట. చాలా సింపుల్, చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట. పర్టికులర్గా పూరీలో చాలా బాగుంటుంది ఈ కర్రీ. నేను ఇంకా దేనిలోకి సజెస్ట్ చేయను, పూరీలోకి చాలా బాగుంటుంది. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇందులో మనం కారం వేయము, అదే ఈ కర్రీ స్పెషాలిటీ. ఉప్పు, పసుపు వేసేసాం కదా, ఇంకా పచ్చిమిర్చి కూడా మొత్తం మగ్గిపోయింది. వాటర్ వేసేసాం కదా, ఆ వాటర్ అంతా ఒక బాయిల్ వచ్చి అబ్జర్వ్ చేసేసుకున్న తర్వాత ఇట్లా శనగపిండి వాటర్లో కలిపేసుకుని శనగపిండి అయితే యాడ్ చేసేస్తున్నాను. నేను ఉండలు లేకుండా ఉంటుంది అని చెప్పి ఫిల్టర్తో వేస్తున్నాను అంతే. మీరు కాన్ఫిడెంట్ ఉంటే డైరెక్ట్గా కూడా వేసేయచ్చు. ఇంకొంచెం వాటర్ వేసి ఈ శనగపిండి అంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఒక బాయిల్ రానిచ్చాము అంటే ఎమ్మి పూరీ కర్రీ రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ కొంచెం వాటరీగానే ఉంచాను, ఎందుకంటే పూరీ చేసేలోపు ఇది కొంచెం దగ్గరగా అయిపోతుంది, శనగపిండి పీల్చేస్తుంది కదా. సో ఇక్కడ నా కోసం చెఫ్ అంటే అసిస్టెంట్ చెఫ్ అయితే నా కోసం ఇక్కడ చేస్తానని చెప్పి వచ్చాడు. పూరీ నేను చేస్తానమ్మా, చపాతీ నేను చేస్తానమ్మా అని ఒక 3 చేసుకున్నాడు. నేను అనుకున్నాను తను తింటాడేమో అనుకున్నాను. తీరా చూస్తే నాకు వద్దమ్మా, నేను తినను, నాకు కర్డ్ రైస్ కావాలి అని చెప్పాడు. సరే నేను చేసుకుంటాలే, నువ్వు వెళ్ళు అంటే లేదు స్కూల్లో అమ్మకి నాన్నకి హెల్ప్ చేయమని చెప్పారు, నువ్వు నాకేం చెప్పట్లేదు కదా, ఈ వీక్లో నేను ఇది చేస్తాను, నేను నేర్చుకుంటాను అని చెప్పాడు. భలే ముచ్చటేసింది. అమ్మాయిలు అయితే ఏంటి, అబ్బాయిలు అయితే ఏంటి, అన్ని పనులు నేర్చుకోవాలి. ఎందుకంటే చదువుకోవడానికి ఎక్కడికో వెళ్తారు, జాబ్ చేయడానికి స్టేట్స్కో వెళ్ళారంటే అన్నీ తెలియాలి కదా. నాకేం అట్లా డిఫరెన్స్ ఏమి ఉండదు. సో దానికోసం చేసి అయితే అన్నాను. ఒక 3 చేశాడు. ఇంకా అవి పక్కన పెట్టేసి ఇంకా తినకి కర్డ్ రైస్ అన్నాడు కదా, సో కర్డ్ రైస్ కలిపేసి తీసుకొచ్చాను. ఇంకా హోంవర్క్ చేసేసి ఇంకా రైస్ అయితే తినేస్తున్నాడు అనమాట. టీవీ చూస్తూ తింటాను, టీవీ అంటున్నాడు. సరే అయితే చూస్తూనే తిను అని అయితే నేను చెప్తున్నాను. సో మీరు వీడియో చూస్తూ లైక్ చేయడం మర్చిపోయినట్టున్నారు, ఒకసారి అయితే లైక్ చేయండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. నోటిఫికేషన్ వచ్చింది అనుకుంటే మీరు ఖాళీగా ఉన్నప్పుడు వీడియో అనేది హ్యాపీగా చూసేసి ఎంజాయ్ చేయొచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, మరీ నచ్చిందనుకోండి కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సో ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ పూరి అయితే వేపేస్తున్నాను నేను. సో ఇంకొన్ని మంచి వీడియోలన్నీ పెట్టడానికి నేనైతే నా ఎఫర్ట్స్ పెడుతున్నాను. సో అంతకుముందు నాకు ఒక 10 డేస్ బ్రేక్ వచ్చింది కదా, ఆ బ్రేక్ ముందు చూసిన వాళ్ళందరూ ఇంకా బ్యాక్ వచ్చినట్లేరు ఛానల్కి. సో మీరు
కొంచెం బాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా ఏమైనా వేరే వీడియోలు కావాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో పెడితే నేను అలాంటి వీడియోలు చేయడానికి కూడా ట్రై చేస్తాను. సో ఇక్కడైతే చూసారు కదా, పూరి అయితే రెడీ అయిపోయింది. సో నేను అంతకుముందు నాకు నచ్చిన కామెంట్స్ అని నేను యాడ్ చేసేదాన్ని కదా, ఈరోజు వీడియోలో యాడ్ చేస్తాను, చూసేయండి. ఇంకొంచెం మంచిగా ఎఫెక్టివ్గా చేస్తాను. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బై బాయ్.